ధ్యానము కొరకై గలతీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం అందరం కలిసి చదుదాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీరు ఇంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. ప్రభు సాయం నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, ప్రభు దినంలో బల్ల చుట్టూ చేరి నీ మాటలు వినే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినారు. నీ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించి మా జీవితాలను సరి చేసుకొని వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యమైన విధానములో బలలో చేయుటకు సహాయపడు. ప్రభువా, మా దృష్టి మా గమనము మీ మీద కేంద్రీకరించి మీ మాటల మీద ప్రభువా మేము దృష్టి ఉంచడానికి కృప దయచేయండి. నీ మాటలు ఎంతో విలువైనవి. నీ మాటలు మాకు దయచేయము. నీ వర్తమానం మాకు అనుగ్రహించము. నిత్యత్వంలో ఉన్న ఆనందము మేము రుచించినట్లు, మేము ఆనందించినట్లు ఈ సమయం దీవెనకరంగా చేయము. ప్రభువా, మమ్మల్ని అందరినీ మీ దయగలస్తాలుగా చెప్పుకుంటూ శత్రు కార్యాలు కనబడిన అంధకార చీకటి శక్తుల క్రియలన్నిటినీ యేసుక్రీస్తు ప్రభువును గద్దిస్తూ పారుదోలుతున్నాం. ఈ సమయం దీవెనకరంగా చేసి నడిపించి సహాయపడమని యేసుక్రీస్తు ప్రభువును ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరి ప్రైజ్ లార్డ్ మా. ప్రైజ్ లార్డ్. గలతీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం ఒకసారి మళ్ళీ చదువుదాం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. మీరు ఇంత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. చదువుకున్నటువంటి లేఖన భాగం ప్రభు మన కొరకై ఆశీర్వదించునుగాక. ఇక్కడ రాయబడినటువంటి మాట ఆరంభము, అంతము. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి చివరికి ముగింపు శరీరానుసారంగా ముగిస్తారా అని దాని భావం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట విధంగా రాయబడింది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు అని రాయబడింది. కార్య ఆరంభము, కార్య అంతము. ఒక క్రైస్తవ విశ్వాసికి ఆరంభం అంత ప్రాముఖ్యం కాదేమో కానీ ముగింపు చాలా ప్రాముఖ్యం. ముగింపు లేకపోతే ముందు నువ్వు ఎలా బ్రతికావు, ఇప్పుడు ఎలా బ్రతుకుతున్నావు అనేది అందరూ చూస్తారు. ముందు నువ్వు ఏ కష్టం అనుభవించినావు అవన్నీ ఏం చూడరు. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు అనేది గమనిస్తారు. బైబిల్లో కొంతమంది మంచి ఆరంభించారు. వారు గొప్ప వారే. చివరికి మధ్యలో వారి యొక్క ప్రయాణము సరిగా చేయలేకపోయారు. వారి ముగింపు ఎంతో విచారకరమైన జీవితం. ఇప్పుడు మనము ఆత్మానుసారంగా ఆరంభించాము. మనం ఇప్పుడు ఈ యొక్క పరుగు, ఈ ప్రయాణము చివరిగా చేరేంత వరకు, పరలోక రాజ్య పట్టణం చేరేంత వరకు ఈ ప్రయాణము మనం అలసిపోకూడదు. ప్రయాణము మధ్యలో ఆగిపోకూడదు. క్రైస్తవ జీవితము సాగిపోయే జీవితం. ఎలాంటి జీవితం ఇది? సాగిపోయే జీవితం, ఆగిపోయే జీవితం కాదు. మోషే ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటాడంటే సాగిపోండి అంటాడు. ఆగిపోవద్దు, మీరు ఏం చేయాలా? సాగిపోండి. మధ్యలో ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, భయపడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు వాటన్నిటిని చూసి ఆగిపోకూడదు. రూతు నయోమిని చూసి మోయాబు దేశంలో తన ప్రయాణం ఆరంభించింది.
తన ప్రయాణము మోయాబు దేశంలో ఆరంభించి చివరికి ఎక్కడ జరిగిందంటే, రూతు గ్రంథంలో రాయబడింది ఒక మాట. ఆమె ఎక్కడికి వచ్చి చేరింది? రూతు గ్రంథం 1వ అధ్యాయం, రూతు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. తనతో కూడా వచ్చుటకు ఆమెకు మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందును గురించి ఆమెతో మాట్లాడటం మానిన గనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చే వరకు ప్రయాణము చేసిరి. రూతు నయోమితో ప్రయాణం చేసింది, ఆరంభించింది ప్రయాణం ఆరంభించిన ప్రయాణం మధ్యలో ఆగిపోకుండా చివరికి బెత్లెహేము చేరేంత వరకు ప్రయాణం చేసింది. తన ఆరంభము తన ముగింపు ఎంతో బాగుంది. బెత్లెహేము చేరిన తర్వాత తన యొక్క జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు జరుగుతూ వచ్చినాయి. ఎంతోమంది భక్తులు వారి ఆరంభం చాలా బాగుంది, తర్వాత వారి ముగింపు వచ్చే లోపల కొంతమంది విచారకరంగా వారి జీవితాన్ని ముగించుకుంటూ వచ్చినారు. ఈరోజు ఒక భక్తుని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఆయన ఆరంభం ఎట్లా ఉందంటే, మొదట ఆత్మానుసారంగా ఆరంభించాడు, చివరికి తన యొక్క ప్రయాణము ఎట్లా ఉందంటే ఎంతో విచారకరమైనటువంటి ముగింపు, బాధకరమైన ముగింపు. ముందు నువ్వు ఎలా ఉన్నావో అది చూడరు ఎవరు కూడా, ఇప్పుడు నువ్వు ఎలా బ్రతుకుతున్నావో అది చూస్తారు ఎవరైనా కూడా. కాబట్టి 99 రోజులు నీతిమంతునిగా బ్రతికి చివరి 100 రోజులు బ్రతికే బ్రతుకులో చివరి లాస్ట్ రోజు నువ్వు సరిగా బ్రతకకపోతే ఆ 99 రోజులు నువ్వు బ్రతికిన బ్రతుకు లెక్కలోకి వస్తుందా? లెక్కలోకి వస్తుందా అండి? 99 రోజులు బాగా బతికావు, కానీ చివరిగా నిన్ను చూసేది ఏంటంటే చివరి క్షణాల్లో నువ్వు ఎట్లా బ్రతికావు అని చూస్తారు, అంతేగాని ఆ ముందు రోజులు నువ్వు ముందు చేసినవన్నీ ఎవరు జ్ఞాపకం పెట్టుకోరు. ఈరోజు ఒక వ్యక్తి తన జీవితంలో తను చేసినటువంటి ప్రయాణం, తన ఆరంభం ఎట్లా ఉంది, తన ముగింపు ఎట్లా ఉంది అనేది మనము చూడబోతున్నాం. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం. 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. 1వ వచనం. అంతటా యూదా జనులందరూ 16 ఏండ్ల వాడైన ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. 3వ వచనం చదువుదాం. ఆరంభించినప్పుడు 16 ఏండ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యొకొల్య. ఒక వ్యక్తి ఉజ్జియా, ఇతని పేరు ఏం పేరు అంటే ఉజ్జియా. ఇతను 16 ఏండ్ల వయసులో యెరూషలేములో అతను రాజుగా అయ్యాడు. ఎంత వయసు అతనిది? 16 ఏండ్లు. 16 ఏండ్లు అంటే దగ్గర దగ్గర 10th క్లాస్ అయిపోయింటుంది అనుకుంటా, అంతే. 10th క్లాస్ అయిపోయిన తర్వాత అతను ఏమైనాడు? రాజుగా అయినాడు. ఎంతవరకు పరిపాలన చేసినాడు ఆయన? అక్కడ రాయబడిన మాట 52 సంవత్సరాలు. యెరూషలేములో 52 52 ఇయర్స్ ఆయన రాజుగా పరిపాలించాడు. తన ఆరంభం చాలా బాగుంది. అంత చిన్న వయసులోనే అతను రాజుగా అయ్యాడు. తన తల్లిదండ్రుల గురించి ఇక్కడ రాయబడతా వచ్చింది. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు అని రాయబడింది. తన తండ్రి గురించి కూడా రాయబడి ఉంది. అతని తండ్రి 1వ వచనంలో అమజ్య. తన తల్లిదండ్రుల యొక్క పెంపకము ఎట్లా ఉందనేది తన జీవితం గురించి, తన జీవిత ప్రవర్తన గురించి మనం తెలుసుకోవచ్చు. ఇతని గురించి కొన్ని మంచి సుగుణాలు ఉన్నాయి. ఆరంభం ఎట్లా ఉందంటే, ఇతని గురించి రాయబడినటువంటి మాట 4వ వచనం చూడండి. 4వ వచనం చదవండి. అంతటా తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఎట్లున్నాడంట? ఇతను యథార్థంగా ప్రవర్తించాడు.
అతని తండ్రి కూడా యథార్థంగా ప్రవర్తించేవాడు. అతని తండ్రికి ఉన్న గుణం ఏంటంటే, మామూలుగా పెద్దోళ్ళు అంటారు ఏమంటారంటే, పెద్దోళ్ళకు ఉన్న గుణం పిల్లోళ్ళకు కూడా వచ్చింది అంటారు కదా, అంటారు. అది అక్కడ రాయబడిన మాట, తన తండ్రి అయిన అమధ్య చర్య ఎంతటి ప్రకారం. తండ్రికి ఏం గుణం ఉంది? యథార్థంగా. తండ్రి తల్లిదండ్రులు ఒక మంచి క్రమశిక్షణలో పెంచినారు, తల్లిదండ్రులకు యథార్థత ఉంది, అదే బిడ్డలకు కూడా వచ్చింది. ఇతనికి ఉన్న గుణం ఏంటంటే, 16 ఏళ్ల వయసులో తను అనుసరించినటువంటి ఒక గుణము యథార్థముగా, యెహోవా దృష్టికి ఎట్లున్నాడంట? యథార్థముగా ప్రవర్తించాడు. ఏంటి యథార్థత అంటే? యథార్థత అంటే ఏంటి? ఏమా? ఉన్నది ఉన్నట్టు చెప్పడం యథార్థత. లేనిది కల్పించటం, లేనిది ఉన్నట్టుగా చూపించటం, దాన్ని ఏమంటాం? కల్పించటం, అబద్ధం. యథార్థముగా ప్రవర్తిస్తే ఏమి లాభం తెలిసిన? బైబిల్లో రాయబడిన మాట సామెతల గ్రంథంలో, యథార్థముగా మనిషి యథార్థంగా ప్రవర్తిస్తే, సామెతల గ్రంథం 11వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, చూడండి. హేయులు యథార్థముగా ప్రవర్తించువారు దేవునికి ఇష్టలు. యథార్థంగా ప్రవర్తించేవారు ఎట్లంట? దేవునికి ఇష్టమైన వారు ఎవరంటే, దేవునికి ఇష్టమైనటువంటి వారు ఎవరు? వాళ్ళు యథార్థంగా ప్రవర్తించువారు, యథార్థవంతులు, దేవునికి ఇష్టలు. కాబట్టి యథార్థమైన ప్రవర్తన చాలా అవసరం. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంది, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై. యథార్థ హృదయం ఎక్కడుందో వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తా ఉంది. ఎవరి మీద ఉంది ఆయన దృష్టి? ఎవరి మీద ఉంది ఆయన దృష్టి? యథార్థవంతుల మీద ఉంది ఆయన దృష్టి. కాబట్టి సామెతల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో ఇంకొక మాట రాయబడి ఉంది. సామెతల గ్రంథం, యథార్థవంతులు ఏమవుతారంటే, యథార్థవంతులను ఏం చేస్తాడంట? వర్ధిల్లుతారు వాళ్ళు. ఈ ఉజ్జియా యథార్థముగా ప్రవర్తిస్తున్నాడు. యథార్థముగా ప్రవర్తించువారు దేవునికి చాలా ఇష్టం. ఉన్నది ఉన్నట్టుగా ఉంటది వాళ్ళ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉంటది. యథార్థవంతులు దేవునికి చాలా ఇష్టలు. ఈ యథార్థవంతుల గురించి ఇంకొక మాట మాట్లాడుకోవాలంటే, కీర్తన 84వ అధ్యాయంలో 11వ వచనంలో చూడండి. కీర్తన 84:11 ఏమని చూడండి. యథార్థవంతుల గురించి రాయబడిన మాట, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, ఘనతయు అనుగ్రహించువాడు. ఇక్కడి నుంచి యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. మేలులు చేస్తాడంట. యథార్థంగా ప్రవర్తించే వారికి ఏం చేస్తాడు ఆయన? మేలులు చేస్తాడు. అంతేకాదు, ఈ యథార్థంగా ఉన్నటువంటి వారికి ఒక అద్భుతమైన మాట బైబిల్లో రాయబడింది. కీర్తన 11వ అధ్యాయంలో చదవండి మాట అందరూ. కీర్తన 11వ అధ్యాయము 7వ వచనం. కీర్తన 11:7. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. ఏం చేస్తారు యథార్థవంతులు? ఎవరి ముఖ దర్శనం చేస్తారు? దేవుని ముఖ దర్శనం చేస్తారు. ఆయన దర్శనం లభిస్తుంది. ఎలాంటి వారికి? కీర్తన 15లో ఇంకొక మాట రాయబడి ఉంది. కీర్తన 15లో ఆయన సన్నిధిలో అతిథులు అంట వాళ్ళు. కీర్తన 15:1-2 వచనాలు చదవండి ఎవరన్నా. నీ గుడారములో అతిథిగా నుండదగిన వాడెవడు? ఎవడు? అది యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. అది ఆయన సన్నిధిలో అతిథి. ఎవరు ఆయన సన్నిధిలో అతిథి?
ఎవరండి అతిథి? యథార్థంగా ఉన్నటువంటి వారే అతిథులు. అబద్ధాలు చెప్పేవారు కాదు అతిథులు. లేనిది కల్పించి చెప్పడం కాదు అతిథులు. యథార్థవంతులు ఆయన ముఖదర్శనం చేస్తారు. ఆయన సన్నిధిలో అతిథులుగా ఉంటారు. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. కాబట్టి ఈ ఉజ్జియాకున్న గుణం ఏంటిది? మొట్టమొదటి గుణం యథార్థత. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నువ్వు నేను యథార్థవంతులంగా ఉన్నామా? మన మాటలో యథార్థత ఉందా? బల్లను సమీపించేటప్పుడు మన ఆరంభం ఎట్లా ఉంది, ఆయన ఆరంభం ఎట్లుంది, ఆయన ముగింపు ఎట్లుందో నేను చూపిస్తా. ఆయన ఆరంభం ఎట్లుందంటే చాలా యథార్థంగా ఉన్నాడు. తల్లిదండ్రులు యథార్థంగా ప్రవర్తించినారు, ఇతను కూడా యథార్థంగా ప్రవర్తించినాడు. ఇంకా ఇతని గురించి ఇక్కడ మీరు ఒక తమ్మునేలు పెట్టుకోండి. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం చూడండి. తర్వాత ఆయనకున్న మంచి గుణం ఏంటంటే 5వ వచనం. తెలివి కలిగిన జకర్యా దినములలో ఇది ఇంపార్టెంట్. దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను. దేవుణ్ణి ఆశ్రయించాడు, మనుషులను ఆశ్రయించలే. దేవుణ్ణి ఆశ్రయిస్తా వచ్చినాడు. ప్రతి విషయంలో దేవుని దగ్గర అడుగుతా వచ్చినాడు, దేవుని దగ్గర కనిపెడతా వచ్చినాడు. ఒక రాజు, ఒక చిన్న కుర్రవాడు, ఎంత వయసు తెలిసినా 16 ఏండ్ల వయసు. 16 ఏండ్ల వయసులో యథార్థంగా ఉన్నాడు. 16 ఏండ్ల వయసులో ఎంత రోషంగా ఉన్నాడంటే దేవుని కోసము, దేవుని దగ్గర దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడు ప్రతి విషయం. మనం నేర్చుకునే విషయం ఏంటంటే, మనము కూడా అంత యథార్థతను అనుసరించాలా. మనము కూడా దేవుణ్ణి యెహోవాను ఆశ్రయించాలా. ఏమి యెహోవాను ఆశ్రయిస్తే నాకేం లాభం అని అంటారేమో. యెహోవాను ఆశ్రయిస్తే అక్కడే రాయబడింది ఒక మాట. అదే వచనంలో 5వ వచనంలో చివరి భాగంలో ఏముంది? అతడు వర్ధిల్లెను. యెహోవాను ఆశ్రయిస్తే ఏంటి లాభము? వర్ధిల్లుతాం. 2వ దినవృత్తాంతములు 14:7లో యెహోవాను ఆశ్రయిస్తే లాభం ఏమిటి తెలిసినా? చూడండి. 2వ దినవృత్తాంతములు 14:7 చదువుమా. అతడు యూదా వారిని ప్రకటన చేసెను. ఇక్కడి నుంచి గమనిద్దాం. మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి. ఆశ్రయించినందున ఆయన మన చుట్టూను ఏం చేసినాడు? ఆయన ఆశ్రయిస్తే నెమ్మది కలుగజేసెను. ఏముందంట? ఆయన ఆశ్రయిస్తే వర్ధిల్లుతాం. ఆయన దగ్గరికి పోతే మన జీవితం మారుతుంది. ఆయన దగ్గరికి పోతే మన జీవితము 3 పూలు 6 కాయలే. వర్ధిల్లుతాం మనం. ఎప్పుడు తోకగా ఉండం, తలగా ఉంటాం. ఆయన ఆశ్రయిస్తే అక్కడ రాయబడిన మాట ఎట్లవుతాం? మన చుట్టూ ఏముందంట? నెమ్మది కలుగజేసినాడు. తర్వాత ఇంకేం రాయబడింది? దేశమందు మనము తిరగవచ్చును. ఒక మాటలో చెప్పాలంటే, ఆయనను ఆశ్రయిస్తే మనకు ఏముందంటే నెమ్మది ఉంది. ఏముంది? ఎక్కడ దొరుకుతుంది నెమ్మది? నెమ్మది లేని బ్రతుకు, ఎచ్చటలేని నెమ్మది ఉంది. ఎవ్వారు యువాని శాంతి ఉంది. ఎచ్చటలేని నెమ్మది ఉంది. ఎవ్వారు యువాని శాంతి ఉంది. సిలువ చెంతకురా. సిలువ దగ్గరికి పోతే, యేసు ప్రభు దగ్గరికి పోతే ఏముందంట? నెమ్మది ఉంది. లోకం ఇవ్వనటువంటి నెమ్మది, లోకం ఇవ్వనటువంటి శాంతి. ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి. ఐ విల్ గివ్ పీస్ అండ్ రెస్ట్. ఎక్కడ కూడా దొరకదు నెమ్మది. ఆయన దగ్గర పోయి ఒకసారి వచ్చి చూడు, ఆయన ఆశ్రయించు. అందుకనే బైబిల్లో ఉంది ఒక మాట, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. కాబట్టి రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మంచిది. ఎవరో ఏదో చేస్తారని నమ్మద్దు ఎప్పుడు కూడా.
ఎవ్వడు ఏం చేయడు నీకు, ఒక దేవుడు తప్ప. కాబట్టి దేవుడిని నమ్మినోడు ఎప్పుడు చెడిపోలే. చెడిపోయినాడు ఎవడన్నా? ఎవ్వడు చెడిపోలే. ఎంతో మంది భక్తుల జీవితాలు ఉదహరించి రాయబడినాయి ఈ బైబిల్లో. దృష్టాంతములుగా రాయబడినాయి. ఉన్నది ఉన్నట్టుగా చూపించే గ్రంథం ఈ గ్రంథం. ఎక్కడ కూడా అబద్ధం లేదు. వాస్తవంగా రాసి పెట్టినాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఉజ్జియా ప్రయాణం ఎట్లుందంటే, ఆరంభములో యథార్థవంతుడు, ఆరంభములో దేవుణ్ణి ఆశ్రయించినటువంటి వాడు. ఎవరు ఈయన? ఒక 16 ఏళ్ల వయసులో రాజుగా అయినాడు. ఇతను 11వ రాజు. ఇతను ఆ యూదా దేశానికి 11వ రాజు. ఇతను దేవుణ్ణి ఆశ్రయిస్తూ వచ్చినాడు. ఆమోసు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, దేవుణ్ణి ఆశ్రయిస్తే నాకు ఏంటి మేలు అని అనుకుంటే. చూడండి, ఆమోసు గ్రంథం 5వ అధ్యాయము 4-6 వచనాలు. ఆమోసు గ్రంథం చదువునా. ఇశ్రాయేలీలతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించుడి. అబ్బా, నన్ను ఆశ్రయించిన యెడల మీరు ఏమవుతారో? బ్రతుకుదురు. నువ్వు బ్రతకాలంటే ఈరోజు ఏం చేయాలా? దేవుణ్ణి ఆశ్రయించాలా. ఎవరిని ఆశ్రయించాలా? మనుషుల్ని ఆశ్రయించాలా? మనుషుల్ని ఆశ్రయించకూడదు. నువ్వు నేను బ్రతకాలంటే, నువ్వు నేను నెమ్మది పొందాలంటే ఎవరిని ఆశ్రయించాలా? దేవుణ్ణి ఆశ్రయించాలా. మనుషుల దగ్గర పోయి బాధ చెప్పుకోవద్దు. మనుషులు తీర్చరు, ఆర్చరు. మనుషులు తీర్చేవారు కాదు. సరేలే అని చెప్పి నీ మీద ఇంగారు అంత పొగ జల్లేవాళ్లే, నిప్పులు జల్లేవాళ్లే నీ మీద. కాబట్టి బైబిల్లో రాయబడిన మాట, ఆయనను ఆశ్రయిస్తే ఏం దొరుకుతుంది? మనము బ్రతుకుతాం. తర్వాత ఏముందినా? బేతేలును ఆశ్రయింపకుడి, ప్రవేశింపకుడి, వెళ్ళకుడి. యెహోవాను ఆశ్రయించుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. చూడండి, యెహోవాను ఆశ్రయిస్తే ఏమవుతాం? మనము బ్రతుకుతాం. లైఫ్. నువ్వు నేను బ్రతకాలంటే ఈరోజు ఆశ్రయించాలా. ఎవరిని ఆశ్రయించద్దు, ఇంకా వేరే వారిని ఎవరిని ఆశ్రయించద్దు. ఈ ఉజ్జియా యెహోవాను ఆశ్రయించినాడు. దేవుడు అతన్ని వర్ధిల్ల చేసినాడు. ఇంకా అతని గురించి రాయబడిన మాట ఏంటంటే, ఆశ్రయిస్తే ఇంకొక మేలు చూపిస్తా. చూడండి, కీర్తన 5:11 ఒక మాట రాయబడి ఉంది. దేవుణ్ణి ఆశ్రయిస్తే మనము ఎలా ఉంటాము అంటే, కీర్తన 5:11, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషం, నెమ్మది, బ్రతుకుట. నిన్ను ఆశ్రయించు వారు అందరూ సంతోషించెదరు. నీవు వారిని కాపాడుదువు, వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. శాంతి, సంతోషం ఆయన సన్నిధిలో ఉంది. ఆయన ఆశ్రయించిన వారికే శాంతి, సంతోషం. శాంతి, సంతోషం, సమాధానములు సాదా యేసులో దొరుకును. చేరు వారికి, కోరు వారికి అనుగ్రహింపబడు. ఆయన దగ్గర చేరే వారికి అందరికీ దొరుకుతుంది ఆశ్రయం. ఆయన ఆశ్రయిస్తే నీకు సంతోషం ఉంది, ఆయన ఆశ్రయిస్తే నీకు నెమ్మది ఉంది. ఎక్కడ లేదు బ్రో, ఎక్కడ కూడా లేదు. పొరపాటు పడద్దు, వాడెవడో నీకేదో చేస్తాడని. దేవుణ్ణి ఆశ్రయిస్తే నువ్వు ఎప్పుడు చెడిపోవు. దేవుణ్ణి దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము ఈ ఉజ్జియా దినదినము వర్ధిల్లుతో పోయినాడు. పైకి వర్ధిల్లుతో పోయినాడు. ఇంకా అతని గురించి రాయబడిన మాట 7వ వచనం, ఫిలిష్తీయులతోనూ నివసించిన అరబీలతోనూ మెహూనీయులతోనూ అతడు యుద్ధము చేయగా దేవుడు అతనికి సహాయము చేసెను. దేవుడే అతనికి సహాయకుడు. గాడ్ ఈజ్ మై ప్రొవైడర్. దేవుడు అతనికి సహాయంగా ఉన్నాడు. యుద్ధానికి పోయేటప్పుడల్లా ఎవరు సహాయంగా ఉన్నాడు? దేవుడు సహాయంగా ఉన్నాడు. ఎంత వయసు అతనిది? 16 ఏళ్ల వయసు, అంతే. 16 ఏళ్ల వయసులో అతడు యథార్థంగా ఉన్నాడు దేవుని దృష్టికి. 16 ఏళ్ల వయసులో దేవుని దృష్టికి అతను దేవుణ్ణి ఆశ్రయిస్తూ వచ్చినాడు.
16 ఏండ్ల వయసులో దేవుడే అతనికి సహాయంగా ఉన్నాడు. దేవుడు నాకు సహాయకుడైతే ఇంకా నాకేం తక్కువ ఉంటుంది చెప్పండి? నేను ఏ యుద్ధానికి పోయినా కూడా యుద్ధములో జయిస్తాను. శత్రువు ఉంటాడా? శత్రువు అనేవాడు ఉంటాడా? దేవుడు మనకు సహాయంగా ఉంటే శత్రువు అనేవాడు ఉంటాడా? ఉండడు. ఆ రాజు ఆ చిన్న వయసులో 16 ఏండ్ల వయసులో అతనికి దేవుడే సహాయకుడు. ఏమంట? దేవుడు అతనికి సహాయం చేస్తా వచ్చాడు. ఇంకా అతనికి ఉన్నటువంటి గుణం ఏంటిదంటే 8వ వచనం చూడండి. 8. అమ్మోనీయులు ఉజ్జియాకు పన్నిచ్చువారైరి, అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను గనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటిను వ్యాపించెను. అతని కీర్తి ఎక్కడికి పోయిందంటే చాలా చుట్టుపక్కల అంతా మారు మోగిపోయింది. 16 ఏండ్ల వయసు కుర్రోడు. ఏం పేరు అతని పేరు? ఏం పేరండి? ఉజ్జియా. ఏం పేరు? ఈరోజు ఇక్కడికి వచ్చినాము, ఆయన గురించి నేర్చుకుంటున్నాము. ఆయన గురించి నేర్చుకున్నాం? ఏం నేర్చుకున్నాము? ఆయన యథార్థవంతుడు, చిన్న బిడ్డ, 16 ఏండ్ల వయసులో యథార్థవంతుడు, దేవుణ్ణి ఆశ్రయించాడు. తర్వాత దేవుడు అతనికి సహాయంగా ఉన్నాడు. తర్వాత అతనికి దేవుడు తన కీర్తి వ్యాపించింది. ఎప్పుడు వ్యాపిస్తుంది ఒకరి కీర్తి ఎప్పుడు వ్యాపిస్తుంది? నీకు నాకు మంచి పేరు కావాలంటే ఏం చేయాలా? ఈ ఉజ్జియాకు మంచి పేరు వచ్చింది. ఎంతవరకు వచ్చింది తెలిసిన ఈ మంచి పేరు? ఇదే అధ్యాయంలో 15వ వచనం, 2వ దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 15వ వచనం చివరి భాగం. అతని కీర్తి దూరముగా వ్యాపించిందంట. ఏమండి? అతనికి ఏం కలిగింది? మంచి పేరు కలిగింది. బైబిల్లో వెండి బంగారు సంపాదించుకున్నట్టు కంటే ఏం సంపాదించుకోవాలా? మంచి పేరు సంపాదించుకోవాలా. ఎట్లా వస్తుంది పేరు? ఎట్లా వస్తుంది ఘనత? ఈ ఉజ్జియా, ఇతనికి చిన్న వయసు, ఇతనికి ఘనత కలిగింది, ఇతనికి మంచి పేరు వచ్చింది. బైబిల్లో రాయబడిన మాట 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 30వ వచనం చదివితే అక్కడ రాయబడిన ఒక మాట. 1 సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. అక్కడ రాయబడిన మాట చూడండి, చివరి భాగం. నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారమొందుదురు. అంటే నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును. ఉజ్జియా దేవుణ్ణి గనపరుస్తూ వచ్చినాడు. అతని కీర్తి మొత్తం వ్యాపించింది. అతనికి మంచి పేరు వచ్చింది. ఎంత దూరం పోయింది ఆయన పేరు? ఎంత దూరం పోయింది? బహుదూరం పోయిందంట. ఎంత బాగా రాసినాడు ఆ మాట దేవుడు. అతని కీర్తి దూరముగా వ్యాపించింది. ఎవరికి కీర్తి వచ్చింది? ఎవరికి వచ్చిందండి? మీరు సరిగా వింటున్నారా? నిద్ర వస్తుందా? ఉజ్జియా గురించి. అతనికి మంచి పేరు కలిగింది. అతడు దేవుణ్ణి ఆశ్రయించేవాడు, అతడు యథార్థంగా ఉండేవాడు, దేవుడే అతనికి సాక్షాత్తు సహాయం చేసేవాడు. అన్నీ బాగున్నాయి. అతని ఆరంభం చాలా బాగుంది. అతని ముగింపుకు వచ్చే లోపల చాలా విచారకరమైన ముగింపుకు వచ్చేసినాడు. అతని ముగింపు చూడండి, ఎండింగ్ వచ్చే లోపల అదే అధ్యాయము 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 16వ వచనం చదవండి ఎవరన్నా. అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయాను. ఏమంట? మనస్సున గర్వించాడు. అంత బాగుందిలే, నాకేం లేని అనుకున్నాడు. అంత బాగుందిలే, నన్ను ఎవరు ఏమీ అసలు కదిలిచ్చర్లే అనుకున్నాడు. నాకు కావాల్సిన పలుకుబడి ఉంది, నేను రాజును, కానీ 16 ఏండ్ల వయసు నుంచి నేను కష్టపడతా పైకి వచ్చిన, నేను ఇప్పుడు ఒక రాజుగా స్థిరపడ్డాను. ఇప్పుడు స్థిరపడను అని రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట రాయించి పెట్టాడు. ఏమని? స్థిరపడ్డాడు. స్థిరపడిన తర్వాత మనిషికి, ఎవరికైనా సరే ఈ మాట గుర్తుపెట్టుకోండి, స్థిరపడిన తర్వాత అప్పుడు ఏమొస్తుందంట? మనసులో గర్వం వస్తుంది. గర్వం ఎవరికి వచ్చింది? గర్వము ఉజ్జియాకు వచ్చింది. చివరి దశ, ముగింపు దశ. స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి ఏమైనాడు? మనస్సును గర్వించి
ఎందుకు రాసి పెట్టాడు ఈ మాట? మనస్సున గర్వించి. స్థిరపడిన తర్వాతనే మనసులో గర్విస్తారు. ఒకనికి కావలసినంత తిండి ఉంది, తన ప్రాణముతో అనుకుంటున్నాడు. ఏమనుకుంటున్నాడంటే, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. నీకేం తక్కువ ఉంది? కొన్ని తరాలు తిన్నా కూడా తరిగిపోదు అది ఆస్తి. అంత సంపాదించుకున్నాడు. అప్పుడు దేవుడు తన దగ్గరకు వచ్చినాడు. ఒరే వెర్రివాడా, నువ్వు సిద్ధపరిచినవి ఎవడివిరా అని అన్నాడు. కాబట్టి తన ఆస్తి పరలోక రాజ్యం చేర్చదు. తనకున్నటువంటి అందచందమో లేకపోతే తనకున్నటువంటి భోగభాగ్యము అన్నిటిని బట్టి వాడు పరలోక రాజ్యం పోడు. స్థిరపడ్డాడు ఈ రాజు. స్థిరపడిన తర్వాత మనసులో గర్వించిన, నాకేమి లేని అనుకున్నాడు. నాకేమి లేని అనుకొని పతనం అయిపోయినాడు, చెడిపోయినాడు. ఇంకా ఇతని గురించి రాయబడి ఉంది. ఇతను చేసిన పొరపాటు ఏంటంటే 18వ వచనం, రాజైన ఉజ్జియాను ఎదిరించి ఉజ్జియా యెహోవాకు ధూపం వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు. బయటికి బొమ్ము, నీవు ద్రోహము చేసి ఉన్నావు. ఘనత కలుగు చేయదని చెప్పగా ఈ ఉజ్జియా ఏం చేసినాడంటే, యాజకులు చేయాల్సిన పని ఇతను చేసినాడు. దేవుని సన్నిధికి పోయి దేవుని సన్నిధిలో ధూపార్థం అక్కడ అర్పించినాడంట. ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను చేయాల్సిన పని, యాజకులు చేయాల్సిన పని ఒక రాజు చేస్తా వచ్చినాడు. రాజు చేయాల్సిన పని రాజు చేయాలా. రాజు ఏం చేయాలా? దేశాన్ని కాపాడుకోవాలా, యుద్ధాలు వస్తే యుద్ధాలు చేయాలా. యాజకులు చేసే పని ఇతను చేసినాడు. ఏం చేసినాడు ఇతను? యాజకులు చేసే పని ఎవరు చేసినారు? రాజు చేసినాడు. మనము తెలియని పని చేస్తాం కొన్నిసార్లు, చేయొద్దన్న పని చేస్తాం కొన్నిసార్లు. చేస్తామా చేయమా? ఇది చేయొద్దురా, నీకు చేత కాదంటే మనం అదే చేస్తాం. ఇది నీ పని కాదు, నువ్వు బయటికి పో, పరిశుద్ధ స్థలములో నుండి నువ్వు బయటికి పో ఉజ్జియా, ఇది నీ పని కాదు. అది పొరపాటు చేసినాడు ఆయన. ఏ పని చేయాలనో ఆ పని చేయకుండా చేయకూడని పని పోయి చేస్తున్నాడు ఆయన. అందుకు ఏమని రాయబడిందంటే, నువ్వు ద్రోహము చేసావని రాయబడి ఉంది. ఏం చేసినాడు ఆయన? దేవుని దృష్టికి ద్రోహం చేశావు. కాబట్టి ఇట్లనే ఎంచుతాడు. ఒకవేళ నువ్వు చేయకూడని పని, నీకు రాని పని నువ్వు చేయొద్దు ఎప్పుడు కూడా. నీకు ఏమైతే పని చేస్తావో అదే పని చేయాలా. ఏదైనా సరే నేను చేస్తాలే అని చెప్పి నువ్వు నాకు వస్తుందిలే అని చెప్పి ఊరికే పేరు తెచ్చుకోవాలని పోయి చేయొద్దు. దేవుడు చూస్తున్నాడు అన్నీ. కాబట్టి నీకు ఏ పని దేవుడు అప్పగించినాడో అదే పని పోయి చేయాలి. ఇతను ఏం చేసినాడంటే చేయకూడని పని చేసినాడు. అది నీ పని కాదు. ఉజ్జియా ఆరంభం ఎట్లుందంటే, ఆత్మానుసారంగా మంచి ఆరంభం. యథార్థంగా ఉన్నాడు, దేవుణ్ణి అనుసరిస్తూ వచ్చినాడు, దేవుడే అతనికి సహాయంగా ఉన్నాడు. ఏ యుద్ధం పైన, ఏ యుద్ధానికి పైన యుద్ధంలో గెలుస్తున్నాడు. అంతేకాకుండా అతనికి ఒక మంచి పేరు కలిగింది. ఈ మంచి పేరు చివరికి వచ్చే లోపల చెడగొట్టేసుకున్నాడు. ఇది వరకు బాగా బతికినాడు, చివరికి వచ్చే లోపల ఆ పేరు ఏమైపోయింది? చెడిపోయింది. మంచి పేరు సంపాదించుకోవాలంటే అనేక దినాలు పడతాయి, అవునా కదా? కానీ చెడ్డ పేరు తెచ్చుకోవాలంటే కొంచెం ఒక క్షణం చాలు. ఈ ఉజ్జియా చేయకూడని పని చేసినాడు. స్థిరపడిన తర్వాత మనసులో గర్వించినాడు. నాకేమిలే అనుకున్నాడు. నాకు అన్నీ ఉన్నాయి కదా, పలుకుబడి ఉంది, రాజ్యం ఉంది, దేశం ఉంది, రాజుగా ఉన్నా, నాకేం తక్కువ లేని అనుకున్నాడు. మనసును గర్వించి చెడిపోయినాడు. చేయకూడని పని చేసినాడు. దానికి ఫలితం ఏమి దొరికింది తెలిసిన ఉజ్జియాకు? చూడండి, అదే అధ్యాయంలో 19వ వచనం. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేతపట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠం ప్రక్క అతడు ఉండగా యాజకులు చూచుచునే ఉన్నప్పుడు అతని నొసట కుష్ఠరోగం పుట్టెను. ఇది ఫలితం. ఎంత బాధ అండి! కుష్ఠరోగం పుట్టిందంట. 16 సంవత్సరాల వయసులో తన తల్లిదండ్రులు ఎట్లా బతికినారో అట్లా బతుకుతూ వచ్చినాడు. చివరికి వచ్చే లోపల ఎందుకు తెచ్చుకున్నాడండి కుష్ఠరోగము? ఆరంభంలో ఎంత బాగున్నావు నువ్వు. ఆరంభంలో దేవుని మందిరానికి క్రమం తప్పకుండా వచ్చేవాడివి.
ఆరంభంలో నీకున్నంత రోషం ఎవరికి ఉండేది కాదు. చివరికి వచ్చే లోపల ఏమైపోతుంది? ఆత్మీయత తగ్గిపోతా వచ్చింది. లోపల మంట లేదు. ఏం లేదు? లోపల తీవ్రత లేదు. ఆత్మలో చల్లారిపోయినాం. ఎక్కడ పడిపోయినామో అది నీకు తెలుసు, నాకు తెలుసు. ఎక్కడ పడిపోయామో ఆ ఆత్మ దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు ఈరోజు. నీ ఆరంభం ఎట్లుంది? నీ ముగింపు ఎట్లుంది? ఇది ఆలోచించుకోవాల్సిన విషయం. ఉజ్జియా 16 ఏళ్ల వయసులో ఆరంభం వండర్ఫుల్గా ఉన్నది. చివరికి వచ్చే లోపల ప్యాథటిక్ కండిషన్. ఇట్ ఈస్ అది చాలా బాధాకరమైనటువంటి విషయం. కుష్ఠరోగం వచ్చేసింది. ఎంతవరకు వచ్చింది చూడండి ఆ కుష్ఠరోగము. 21 వచ్చింది చదవండి ఎవరన్నా. రాజు అయిన ఉజ్జియా తన మరణ దినం వరకు ఏందండి ఈ బాధ? కుష్ఠరోగి అయి ఉండెను మరణ దినం వరకు. ఎందుకు పోయినావు ఆ కుష్ఠరోగం దగ్గరికి? బాగున్నావు కదా నువ్వు, బాగా ఆరంభించే జీవితము, అన్ని బాగున్నాయి కదా, బాగా పరిగెడుతున్నావు. మధ్యలో ఎవరు నిన్ను అడ్డుకున్నారు? ఎవరు మోసం చేసినారు? ఎవరు మాయ చేసినారు? ఎవరి ఉరిలో చిక్కుకున్నావు నువ్వు? అది నువ్వే ఆలోచన చేసుకో ఈ దినం. దేవుని బాధ ఏంటంటే నీ ఆరంభం ఎట్లుంది, నీ ముగింపు ఎట్లుంది? ప్రతి ఒక్కరూ చూసేది నీ ముగింపే చూస్తారు, కానీ నీ ఆరంభము చూడరు. మనము అందుకనే పౌలు భక్తుడు ఏమంటాడంటే, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసమును నేను కాపాడుకున్నాను, నా విశ్వాసమును నేను కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు ఏముంది? నీతి కిరీటం ఉంచబడింది. ఈ మాట చెప్పగలుగుతారా? ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై కోర్స్ పర్ఫెక్ట్లీ. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై కోర్స్. నేను ఎక్కడ జారిపోలే, నేను ఎక్కడ కూడా రాలిపోలే. నా ప్రయాణంలో నేను చక్కగా వెళ్ళిపోయాను. రూతు ప్రయాణం చేసింది. నిస్సహాయురాలు ఎవరు? నయోమి. నయోమి దగ్గర ఏం లేదు, విధవరాలు. ఏముంది? కూలి చేసుకుంటే బతకాల నయోమి. ఆ నయోమిని వెంబడించింది రూతు. మోయాబు దేశంలో అమ్మ నా దగ్గర ఏం లేదు తల్లి, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని అన్నా కూడా ఆ మాట చెప్పొద్దు అత్తమ్మ, ఆ మాట చెప్పొద్దు, నేను నిన్నే వెంబడిస్తా. నీ దేవుడే నా దేవుడు, నీ సమాధి దగ్గర నా సమాధి ఉండాలా, నీ బంధువులే నా బంధువులు, నువ్వు ఎక్కడికి పోతే నేను అక్కడికి వస్తా. యెరూషలేము ప్రయాణము చేసేంత వరకు ఆమె ప్రయాణం ముగించలే, ఆఫ్ చేయలే. కాబట్టి ఎంతోమంది భక్తులు వారి ప్రయాణము, వారి ముగింపు ఎట్లుందంటే, ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై కోర్స్. వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకు నేను వేగిరపడుచున్నాను. కాబట్టి పౌలు ఒక మంచి నిర్ణయంతో ముందుకు సాగిపోతూనే ఉన్నాడు. ఎన్ని దెబ్బలు తిన్నాడు తెలిసిన పౌలు. మనమైతే ఆ దెబ్బలు తినంటే ఈ క్రైస్తవ జీవితం పక్కన పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళమేమో. ఎన్ని దెబ్బలు తిన్నాడంటే అన్ని దెబ్బలు తిన్నాడు. తన ప్రయాణంలో ఎక్కడ కూడా ఆగిపోలే. కాబట్టి మనం నేర్చుకునే విషయం ఏంటంటే, ఈరోజు మన ఆరంభం ఎట్లుంది, మన ముగింపు ఎట్లా ఉంది ఒకసారి ఆలోచించుకోవాలా. ఎక్కడ పడిపోయామో ఆరంభములో. అందుకనే బైబిల్లో ఒక మాట, ఆత్మలో తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఏముండాలా? ఆత్మలో తీవ్రత ఉండాలా, మంట ఉండాలా, పౌరుషం ఉండాలా. దేవుని కోసం ఆదివారం వచ్చే లోపల దేవుని మందిరానికి నడవాలా, పరుగున ఆయన సన్నిధికి పోవాలా, ఆయన సన్నిధిలో కనపడాలా, ఆత్మలో అభివృద్ధి చెందాలా. దేవుని దృష్టికి నేను కనబడాలా, దేవుని దృష్టికి యోగ్యునిగా నేను కనపడాలా. ఇది మన పరుగు ఒకప్పుడు ఉన్నది. ఇప్పుడు ఎట్లా ఉన్నావు? ఒకప్పుడు బాగానే ఉన్నావు, ఇప్పుడు ఎట్లా ఉన్నావు? ఇప్పుడు నీ జీవితం ఎట్లా ఉంది? ఒకసారి ఆలోచించుకుందాం. బల్లను చేరే ముందు, బల్లలో చేయి వేయక ముందు పరీక్షించుకొని, పరిశీలించుకొని, యోగ్యమైన విధానములు ఎక్కడ తప్పులు ఉన్నాయో వాటిని క్షమించుకొని, దేవుని దగ్గర క్షమాపణ అడిగి, ప్రభువా పలానా విషయంలో తప్పిపోయిన 2024 సంవత్సరం చివరి దశలో నేనున్నా. ఎప్పుడు నా జీవితం ముగుస్తుందో నాకు తెలియదు. నా ప్రయాణంలో ఎక్కడ కూడా రాలిపోకుండా, ఎక్కడ కూడా జారిపోకుండా నన్ను కాపాడు ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను దయచేసి అంగీకరించు ప్రభువా. అతిక్రమంలో దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, కానీ వాడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందు. దయచేసి అందరం మోకాళ్ళ మీదకి వద్దాం. మోకాళ్ళ మీదకి వచ్చి 2 నిమిషాలు పరీక్షించుకొని వాళ్ళలో యోగ్యమైన విధానంలో చేవేద్దాం. దయచేసి అందరూ మోకరించండి.